తెలుగు రాష్ట్రాల రైతులకి ఇది నిజంగా గుడ్ న్యూస్. కృష్ణా నది మీద ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి ఇంకా కృష్ణాలో వరద కొనసాగుతూనే ఉంది. కోయినా ప్రాజెక్టు నుంచి ఆలమట్టికి, నారాయణపూర్కి, జూరాలకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతూనే ఉంది. జూరాల ప్రాజెక్టు ఎప్పుడో నిండింది కాబట్టి వచ్చిన వరద వచ్చినట్టు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. జూరాల నుంచి 4 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి రిలీజ్ చేశారు. మరోవైపు తుంగభద్ర నుంచి 96,000 క్యూసెక్కుల వరద వచ్చి శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతా ఉంది. ఒక 6,000, 7,000 సుంకేశ్వరం నుంచి కేసీ కెనాల్కి మళ్లించారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 4,96,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. అయితే వచ్చే వరద కన్నా కూడా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి 5,58,000 క్యూసెక్కుల ఫ్లడ్ 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 62,000 క్యూసెక్కుల వరద నాగార్జున సాగర్ చేరుతా ఉంది. పోతిరెడ్డిపాడికి 36,000 క్యూసెక్కులకు పెంచారు. ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే పూర్తిగా నిండిపోయింది. 215 టీఎంసీల కెపాసిటీకి గాను 214.5 టీఎంసీలు ఉంది. వచ్చే వరద కన్నా కూడా రిలీజ్ అయ్యి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వదిలే ఫ్లడ్ ఎక్కువగా ఉంది. అంటే శ్రీశైలం ప్రాజెక్టులోకి ఏమాత్రం వరదను తట్టుకునే కెపాసిటీ లేదు. ఎగువ నుంచి ఇప్పటికి కూడా తుంగభద్ర నుంచి కానీ ఆలమట్టి నుంచి కానీ ఫ్లడ్ తగ్గలేదు. ఇంకా ఆలమట్టి గేట్లు మూయలేదు, తుంగభద్ర గేట్లు మూయలేదు. పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. నాగార్జున సాగర్కి 5,58,000 పైగా క్యూసెక్కులు చేరుతా ఉంది. అంటే ఇది దాదాపుగా ప్రతిరోజు 40 టీఎంసీల జలాలకు సమానం. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 554 అడుగుల ఫ్లడ్ చేరింది. ప్రతి గంటకి 1 అడుగు పెరుగుతూనే ఉంది. రాబోయే 3 రోజుల్లోనే నాగార్జున సాగర్ 312 టీఎంసీలు నీరు చేరి గేట్లు కూడా వరద గేట్లు కూడా ఎత్తైపోతా ఉన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్లో 209 టీఎంసీల వాటర్ చేరింది. ఇంకా 113 టీఎంసీలు వస్తే నాగార్జున సాగర్ నిండినట్టే. ఇప్పుడు వస్తున్న ఫ్లడ్ కనుక గట్టిగా ఒక 48 గంటలు అంటే ఒక 2 రోజులు కొనసాగితే దాదాపుగా 80 టీఎంసీలు వస్తుంది. ఇక 3వ రోజు కూడా ఒక 20 టీఎంసీల గ్యాప్ ఉంటే అది కుషనగా ఉంచుకొని పెద్ద ఎత్తున పులిచింతలకు రిలీజ్ చేస్తారు గేట్లు ఎత్తేసి. ఇప్పటికే నాగార్జున సాగర్ ఎడమ కాలకు ఒక 7,500 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. కుడి కాలువ కూడా తాగునీరు పేరుతో వాటర్ వెళ్తూ ఉంది. ఇక సాగునీరు కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జల విద్యుత్ కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి పులిచింతల ప్రాజెక్టుకి వాటర్ రిలీజ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు రెండూ కూడా 5వ తేదీ సాయంత్రం నాటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, 7వ తేదీ సాయంత్రం నాటికి పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండుతాయి. ఇక ఆ 2 ప్రాజెక్టులు నిండితే కృష్ణానది మీద కోయినా ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా అన్నీ నిండినట్టే. ఇక గోదావరి అయితే చెప్పే పని లేదు, వరద వారుతూ ఉంది. రాబోయే కొద్ది గంటల్లో నాగార్జున సాగర్కి ఎంత వరద చేరబోతా ఉంది, పులిచింతల ప్రాజెక్టులో ఎంత నీరు చేరింది, ఇక పులిచింతల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు చేయబోతా ఉన్నారు, ప్రకాశం బ్యారేజీకి ఆ నీరు ఎప్పుడు చేరుతుంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.